హిరణ్యగర్భుడైన భగవంతుణ్ణి మీ వశం చేసుకున్నప్పుడే మీరు సత్యము, ధర్మము, త్యాగము అనే నగలను తయారు చేసుకోవచ్చును. బంగారమే లేక నగలను తయారు చేయడానికి వీలు కాదు కదా. కనుక మొట్టమొదట భగవంతుడనే బంగారాన్ని మీ వశం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ప్రేమను పెంచుకున్నప్పుడే భగవంతుణ్ణి మీ వశం చేసుకోవచ్చును. మీరేదైనా షాపుకు వెళ్ళినప్పుడు ఆ షాపు యజమానికి కనీసం 10 రూపాయలైనా చెల్లించనిదే అతడు మీకొక చేతి రుమాలు కూడా ఇవ్వడు కదా. మీరు భగవంతుని వద్దకు పోయి మోక్షము, శాంతి, సంతోషము కావాలంటున్నారు. కాని మీరేమిస్తున్నారు భగవంతునికి? ఇచ్చిన వారికే పుచ్చుకోవడానికి అధికారం ఉంటుంది. కనుక మొట్టమొదట మీరు ప్రేమను ఇచ్చుకోండి. అప్పుడే మీరు శాంతిని పుచ్చుకోవచ్చు. మీరు ప్రేమని ఇవ్వకుండా భగవంతుడా నాకు అదివ్వు ఇదివ్వు అని అడిగితే ఎలా ఇస్తాడు? మొట్టమొదట భగవంతుణ్ణి అడిగే అధికారాన్ని మీరు సంపాదించుకోవాలి. అది ప్రేమతో కూడిన సేవచేతనే లభ్యమవుతుంది కాని ఇతర సాధనల వల్ల లభ్యం కాదు.